మే 13వ తేదీన జరిగే పార్లమెంటు ఎన్నికల్లో కూడా ఆ ఓటు శాతం నల్గొండ జిల్లాలో ఎంపీ ఓట్ల శాతం పెంచాలన్న ఉద్దేశంతో కూడా నల్గొండ జిల్లా కలెక్టర్ ఎన్నికల అధికారి దసరా చందన గారు కూడా ఆ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎన్జీ కళాశాల నుంచి నల్గొండ క్లాక్ టవర్ సెంటర్ వరకు కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రస్తుతం మనతో ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ గారు ఉన్నారు. మేడం నాటి తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఈరోజు అవగాహన కార్యక్రమం నిర్వహించారు, దీని ఉద్దేశం ఏంటి మేడం? ఇది అవగాహన ఈరోజు మనము పీడబ్ల్యూడి ఓటర్స్తో అదేవిధంగా ట్రాన్స్జెండర్ ఓటర్స్తో చేయడం జరిగింది. వారే అంత ఎంతూజియాస్టిక్గా ఎనర్జెటిక్గా ముందుకి వస్తున్నారు ఓటు వేయడానికి. సో మనందరం కూడా ఏ విధమైన ఎక్స్క్యూజ్ చెప్పలేము ఓటు వేయకుండా. సో ఇదంతా మన డెమోక్రటిక్ రైట్, మనందరూ కూడా ఓటు వేసి మన డెమోక్రసీని అప్హోల్డ్ చేయాలి. సో అందరూ మన మండే మర్చిపోకుండా 7 to 6 పోలింగ్ కేంద్రాల్లో వారి ఓటు హక్కును వినియోగించుకోమని కోరుకుంటున్నాను. మేడం, వృద్ధులకు వికలాంగులు కూడా హోమ్ ఫర్ ఓటింగ్ కార్యక్రమం కూడా నిర్వహించిన పరిస్థితి ఉంది. ప్రజల నుంచి ఎలాంటి స్పందన వచ్చింది మేడం? ఎంత శాతం వరకు కూడా ఓటింగ్లో పాల్గొన్నారు మేడం? మనకి చాలా మంది 85+ ఓటర్స్కి హోమ్ ఓటింగ్ ఫెసిలిటీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పీడబ్ల్యూడి ఓటర్స్ కూడా ఇవ్వడం జరిగింది. వీరందరూ కూడా చాలా మంది హోమ్ ఓటింగ్ 2000 వరకు వారు హోమ్ ఓటింగ్ ఫెసిలిటీని వినియోగించుకున్నారు మన పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీలో. అదే కాకుండా ఈచ్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలో పీడబ్ల్యూడి ఓటర్స్ కోసం ఒక సెపరేట్ వెహికల్స్ తీసుకోవడం జరిగింది. వాళ్ళకి వాలంటీర్స్ తీసుకున్నాము. సో దట్ వాళ్ళని ఓటింగ్ సెంటర్ దగ్గరికి పికప్ డ్రాప్ ఫెసిలిటీ మన ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి టేకప్ చేస్తున్నారు. సో ఈచ్ కాన్స్టిట్యుయెన్సీలో వాళ్ళకి ఏ విధమైన ప్రాబ్లం లేకుండా వాళ్ళ ఇంటి నుంచి పికప్ చేసి డ్రాప్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు కూడా లాస్ట్ మినిట్ ఎవరైనా చేసుకోవాలి పికప్ డ్రాప్ ఫెసిలిటీ అంటే మా హెల్ప్ లైన్ కానివ్వండి, లేకపోతే సాక్ష్యం యాప్ ఈసీఐ వెబ్సైట్లో ఉంది, దాంట్లో కానివ్వండి తెలియచేసి వారు ఆ ఫెసిలిటీని అవైల్ చేసుకోవచ్చు. వాళ్ళు సేఫ్గా సెక్యూర్గా విత్ వాలంటీర్ వచ్చి ఓటు వేయచ్చు. మేడం, వేసవికాలం ఎక్కువ ఉన్న క్రమం కూడా పోలింగ్ స్టేషన్లో ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఎవరికి ఇబ్బంది రాకుండా ఎలాంటి ఏర్పాట్లు చేశారు? సో వేసవి కాలంలో మేము అన్ని పోలింగ్ స్టేషన్లో అష్యూర్డ్ మినిమం ఫెసిలిటీ, షేడ్ ఉంది. ఎక్కడైతే రూమ్ ఫెసిలిటీ, అడిషనల్ రూమ్ ఫెసిలిటీ ఉందో అది కూడా ఓపెన్ చేసి పెట్టాము ఎవరికైనా వెయిట్ చేయడానికి. 6 o'clock బిఫోర్ 100 meters పోలింగ్ స్టేషన్ లోపలికి వచ్చిన వారందరికీ కూడా ఈవెన్ 8 o'clock 9 o'clock అయినా సరే వాళ్ళకి వెయిట్ చేసి ఓట్ వేయించబోతాము. సో ఎవరికి కూడా ఏ విధమైన అసౌకర్యం ఉండదు. డ్రింకింగ్ వాటర్ ఉంది, రన్నింగ్ వాటర్ ఇన్ టాయిలెట్స్, అదేవిధంగా ఫ్యాన్స్, వీలైన ప్లేసెస్లో కూలర్స్ కూడా ఏర్పాటు చేస్తున్నాం పోలింగ్ కేంద్రాల్లో. సో దట్ ఎవరికి సమ్మర్ వల్ల ఏ ప్రాబ్లం ఉండదు. ఇది మొత్తంగా ఆ మేడం చెప్తున్నట్టు పరిస్థితి. ఏదైతే పోలింగ్ కూడా ఎలాంటి ఎక్కడ ఇబ్బంది జరగకుండా కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కూడా మేడం చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఓటు శాతం పెంచే విధంగా పెంచడానికి కూడా అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నామని కూడా నల్గొండ జిల్లా కలెక్టర్ ఎన్నికల అధికారి చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.